హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు. ఈరోజు బుద్ధ చరిత్ర 32వ రోజు అండి. నిన్నటి రోజుని మరి ధర్మదీన అనే ఒక భిక్షుని తన కన్నీటి కథను బుద్ధుడికి వివరించటం, అది విన్న తర్వాత పదచారి నువ్వు చాలా కష్టాలు పడ్డావు, జీవితం అంటే కష్టాలు, కన్నీళ్లు, బాధనులు, రోదనలే కాదు, ధైర్యం తెచ్చుకొని ఆశ్రమంలో ఉండమని చెప్పి ఆవిడకి ఆశ్రయం కల్పించటం, అతి త్వరలోనే ఆవిడ ఎంతో జ్ఞానాన్ని పొంది మరి అందరికీ తన జ్ఞానబోధను అందించటం, ఒక ప్రధాన భిక్షునిగా మారటం, అలాగే మరొక ప్రధాన భిక్షుని ఉత్పలవర్ణ అనే ఆవిడ కూడా తన యొక్క దీనగాథను ఆ బుద్ధుడికి చెప్పటం, ఈ విషయాలను కూడా నేను రోజు చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు మరిన్ని విశేషాలను కలుసుకుందాం. ప్రతి ఆశ్వయుజ పౌర్ణమికి సర్వభిక్షు సమావేశం నిర్వహిస్తారు. ఈసారి ఆనవాయితీ మారింది. కార్తీక పౌర్ణమి నాడు భిక్షు సమ్మేళనం ఏర్పాటు చేశారు. నానా దేశ భిక్షు విహారాలకు చెందినటువంటి భిక్షులందరూ కూడా శ్రావస్తి నగరం చేరారు. జేతవనంలో 3000 మందికి వసతి ఏర్పాట్లు జరిగాయి. విశాఖ, మల్లిక భిక్ష ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమికి తెల్ల కలువులు బాగా విరపూస్తాయి. బుద్ధునికి కలువులంటే ఎంతో ఇష్టం. ధ్యానానికి కలువులకు భేదం లేదంటారు. ఈసారి సమారోహంలో ధ్యానం, చైతన్యం, గమనిక అనే అంశాలపై ఒక అద్భుతమైన ప్రవచనం కూడా సాగింది. యశోధర సుందరి నంద ఉపాసికా దీక్ష తీసుకొని గౌతమి విహారంలో ఉంటున్నారు. కపిలవస్తుకు ఉత్తరంగా ఒక విహారం నెలకొల్పుకున్నారు. అది గౌతమి పర్యవేక్షణలోనే ఉంది. గౌతమి దీక్ష తీసుకున్న 6 మాసాలలో యశోధర వచ్చి చేరటం జరిగింది. ఒక్క ఏడాది కాలంలోనే యశోధర గౌతమి స్థాయికి చేరుకోగలిగింది. యశోధర జన్మత మహాయోగిని, సిద్ధార్థుని అర్ధాంగి కదా. గౌతమ బుద్ధుని ప్రజ్ఞలో సహభాగి, సమభాగి కూడా. భిక్షుని విహారాల నిర్వహణ, పోషణ బాధ్యతలు విశాఖ, రాణి, మల్లికలది. తన రాజోద్యానం సైతం ఉపాసికలకు కైంకర్యం చేసింది రాణి మల్లిక. ఆమె వృద్ధురాలైంది. ఆనాడు పూర్వారామంలో బుద్ధుని ప్రసంగానికి యశోధర, నీల, విమల, సోమ అందరూ కూడా హాజరయ్యారు. రాహుల్ స్వస్తికి తన తల్లిని, చెల్లిని కూడా పరిచయం చేశాడు. ఆనాటి బుద్ధుడి యొక్క ప్రవచనం చాలా అద్భుతంగా ఉంది. చూడండి భిక్షులారా, మీరందరూ ఎరుకుతో ధ్యానం చేయాలి. పూర్ణ ఎరుకుతో ధ్యానం చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. సమాధిలో శరీరాన్ని మరిచిపోవటం, శరీర స్పృహ కోల్పోవటం తప్పు. శ్వాస పైన ధ్యాస ధ్యానంగా మారాలి. అది శూన్యం పైన ధ్యానం అవుతుంది. శ్వాసలు ఎన్నో రకాలుగా ఉంటాయి. దీర్ఘశ్వాస, నేను దీర్ఘశ్వాస చేస్తున్నానన్న స్పృహ గమనిక ఉండాలి. దీర్ఘ నిశ్వాసంపై ధ్యాస ఉంచాలి. అలా దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ధ్యాస ఉంచటం లాంటిదే హ్రస్వ ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ధారణ చేయటం. హ్రస్వ శ్వాసక్రియ జరిపినప్పుడు మరపు క్రమంగా తగ్గి ఆలోచనలు సన్నబడి ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోవటంతో శూన్య మార్గం ఏర్పడుతుంది. శూన్యం పెద్ద సొరంగం లాంటిది. శూన్యంలో ప్రవేశించగానే చైతన్యం మేల్కొంటుంది. హృదయం జాగృతమవుతుంది. గమనిక ఉన్న మనసు పనిచేయని స్థితిలో సత్యం మెరుస్తుంది. జ్ఞానం తళుక్కుమంటుంది. ఎరుకుతో ధ్యానించటం వలన సమాధి, అచేతనల భయం ఉండదు. ఏ క్షణంలోనైనా స్వస్థితికి రాగలరు. ఆ తర్వాత శరీరంపై ధ్యానం చేయాలి. ఆ తర్వాత నిశ్చలత్వంపై ధ్యానం. ఇలా మొత్తం 12 రకాల ధ్యాన స్థితులు ఉన్నాయి.
అన్ని అనుభవంలో మీకే తెలుస్తాయి. దేనికైనా అనుభవం ప్రధానం. మొదటి 4 ధ్యానాలలో మనసును దాటిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత అనుభూతులు తెలుస్తాయి, ఆలోచనలు ఆగిపోతాయి. స్వేచ్ఛ పొందినప్పుడు ఆనందం అనంతంగా అనుభవిస్తారు. అదే శాశ్వతానంద స్థితి, ప్రశాంత స్థితి. అదే నిర్వాణ సుఖం. ఆ రోజు 3000 మంది భిక్షునులు కూడా ఆ నిమిషంలో ఎంతో పరమానంద స్థితిని కూడా అనుభవించారు. అక్కడ ఆ పరిసర వాతావరణం అంతా బుద్ధ చైతన్యం నిండిపోయి వారందరిలో కూడా ఆ చైతన్య స్థితి కలగటం ఎంతో అపూర్వం కూడా. ఒకరోజు అహింసకుడు భిక్షకు వెళ్ళి గాయాలతో తిరిగి వచ్చాడు. భిక్ష అర్థిస్తుండగా కొందరు అతనే అంగుళిమాలగా గుర్తించి అతని మీద దాడి చేసి విపరీతంగా కొట్టారు, శరీరాన్ని గాయపరిచారు. అన్ని హింసలు కూడా భరించి విహారానికి తిరిగి వచ్చాడు. బుద్ధుడు స్వయంగా అహింసకుని గాయాలు నీటితో కడిగి మందు రాసి ఉపచర్యలు చేశాడు. ఇలా అంటున్నాడు: అహింసక, నీవేమీ బాధపడకు. ఒకనాటి నీ హింసా చర్యలకు ఇది ప్రతిఫలం. ఆనాడు నీ కారణంగా ప్రజలు ఎంత భయపడ్డారో, బాధపడ్డారో ఇప్పుడు నీకు తెలిసి వస్తుంది కదా. గతంలో నువ్వు చేసిన పాపాలకు ఇది నిష్కృతిగా భావించు. నీకు ఒక రహస్యం తెలుసా? బాధల్ని ప్రేమతో భరించగలిగితేనే 1000 జన్మల ద్వేషం కడిగేసుకున్నట్లు అవుతుంది. నీవు నిష్కల్మషంగా ఉంటే నీ వాక్కు సిద్ధిస్తుంది, నీ సంకల్పం ఫలిస్తుంది. నీ వాక్యే మహాధన్వంతరి అంటూ స్వాంతనపరిచే కూర్చాడు అతనికి. వైశాలి నగరంలో కోటరాగశాల విహారంలో ఉండగా వేరు విహారాలకు చెందిన భిక్షులు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వార్తలు అందుతున్నాయి. అక్కడి వారందరినీ పిలిచి విచారించాడు. విషయం ఏమిటంటే, దేహం అశాశ్వతం, జీవితం అశాశ్వతం అన్న భావనపై ధారణం చేయటం వలన అంతా శూన్యం అనిపించి శరీరం మీద, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పారు. వెంటనే బుద్ధుడు భిక్షులందరినీ సమావేశపరిచి శాశ్వతత్వం, అశాశ్వతత్వంపై వివరణ ఇవ్వటం జరిగింది. భిక్షులారా, అశాశ్వతత్వం అనే పదాన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు. అశాశ్వతం అంటే శరీరం లేకుండా పోవటం కాదు. శరీరమే లేనప్పుడు ధ్యానం ఎలా చేస్తారు? అశాశ్వతత్వ భావన శూన్యతకు రహదారి కావాలి తప్ప శరీరం పైన ద్వేషం పెంచుకోవటానికి కాదు. మనది విజ్ఞాన మార్గం, వైరాగ్య మార్గం కాదు, వేదాంత మార్గం కూడా కాదు. ఇది శాంతి పదం, నిర్వాణ పదం. అన్ని ధర్మాల నుండి విముక్తం కావాలి అంటే స్వేచ్ఛ పొందాలి. ఏ ఒక్క ధర్మాన్ని పట్టుకొని కూర్చోకూడదు. అన్ని ధర్మాల ఆంతర్యం కూడా గ్రహించాలి. మనదైన పద్ధతిని స్వతంత్రంగా అనుసరించాలి. ఆత్మహత్య చేసుకోవటం అజ్ఞానం, వెర్రి ఆలోచనలు. ఆత్మహత్య కూడా ఒక రకంగా హత్య చేయటం వంటిది. మనది అహింసా మార్గం. ఎలాంటి హింస కూడా కూడదు. స్వతంత్రించటం అంటే ఏదో ఒక ధర్మానికి కట్టుబడి ఉండటం కాదు. వేరొక దానిని గర్హించటం, విమర్శించటం కూడా తప్పే. ఆ రెండింటిని దాటితేనే సమతా దృష్టి ఏర్పడుతుంది. సమత అంటే అన్నింటికి సమాన విలువలు ఇవ్వటం కాదు. తనదైన దృష్టిని, అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం. సమత అంటే స్వమతం అనుకోవచ్చు. అప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అలాంటి ఆనందానికి అవధులుండు. స్వతంత్రించిన ఏ వ్యక్తి ఆత్మను పట్టుకు కూర్చోడు, దాన్ని వదిలిపెడతాడు. ఆత్మకు ఆనందం ప్రతిరూపం, పర్యాయ పదం కూడా. ధ్యానం చేసేటప్పుడు వివేకం ఉపయోగిస్తే అంతా స్వేచ్ఛగానే ఉంటుంది. దేనిని గుడ్డిగా నమ్మకూడదు, అనుసరించకూడదు. అనుభవంతోనే సత్యాన్ని నిగ్గు తేల్చాలి. అనుభవం ఒక్కటే సరైన మార్గం చూపిస్తుంది, సన్మార్గంలోకి కూడా మళ్ళిస్తుంది. దేనిని అంటిపెట్టుకుని ఉండకూడదు.
అది స్వేచ్ఛ ప్రవృత్తి, స్వతంత్ర ప్రతిపత్తి. అప్పుడైనా తనదొక్కటే సత్యం సమ్మతం అనుకోకూడదు. మీ వరకు అది అనుసరణీయం, మీ వరకు అది సన్మార్గం. మనిషి అవసరాన్ని బట్టి, తత్వాన్ని బట్టి విధి విధానాలు మారుతూ ఉంటాయి. చివరికి ఎవరి మార్గం వారిది కావాలి. ఆ తర్వాత శ్రావస్తికి తిరిగి వచ్చిన తర్వాత ఒక జిజ్ఞాస అడిగినటువంటి ప్రశ్నకు బుద్ధుడు ఎంతో విపులంగా సమాధానం చెప్పాడు. అది బంధాలు, బంధ విముక్తి గురించినటువంటి ప్రశ్న. తన బోధనలు అపార్థం చేసుకుంటున్నారని, కొన్ని అపార్థాలు కూడా కల్పిస్తున్నాయని గ్రహించాడు. అంచేత జేతవనంలో భిక్షు సంఘం సమావేశపరిచి ఇలా చెప్పాడు. చూడండి భిక్షులారా, సూత్రాలను సరిగా అర్థం చేసుకోకపోతే అనర్థాలు కూడా కలుగుతాయి, అపార్థాలు ఏర్పడతాయి. అందువల్ల మీకే కాదు, ఇతరులకు కూడా ఎంతో నష్టం కలుగుతుంది. సూత్రాలు వినటం చాలదు, వివేకంతో విశ్లేషించాలి, అన్వయించుకోవాలి, ఆచరణలో సాధనలో నిగ్గు తేల్చాలి. బోధన అన్నది ఒక సత్యాన్ని చెప్పడానికి ఉపయోగపడే మాధ్యమం. అదే సత్యం కాదు. చంద్రుని చూపించే వేలు వంటిది. వేలే చంద్రుడిని భ్రమపడి వేలుని చూస్తే ఎలా? వేలు చూపించే దిక్కుగా చంద్రుని చూడాలి. సూత్ర పద్ధతి కూడా అంతే. సూత్రం చూపిన దిక్కులో సత్యాన్ని దర్శించాలి, సత్యాన్ని అన్వేషించాలి. సూత్రానికి అనుభవానికి మధ్య చాలా శూన్యం ఉంటుంది. నదిని దాటడానికి పడవ అవసరం. అలాగే నా బోధన పడవ వంటిది. జ్ఞానం అందుకున్న తర్వాత నా సూత్రాల అవసరం ఎవరికీ ఉండకూడదు. మిమ్మల్ని ప్రవాహం అవతలి తీరం చేర్చే వరకే నా సూత్రాల ఉపయోగం. ఆ పైన మీరు స్వతంత్రంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. కొంతకాలం తర్వాత తెలిసింది బంధ భిక్షుని చక్కగా వ్యాఖ్యానం చేస్తారని. అప్పుడు ప్రధాన శిష్యులు అంటున్నారు, భగవాన్, ఇక పైన సమర్థులైన భిక్షులను ధర్మోపన్యాసం చేయటానికి కూడా అనుమతి ఇవ్వండి అన్నారు. ఆ అభ్యర్థనకు సమాధానంగా బుద్ధుడు ఇలా అన్నాడు. చూడండి, మాటలు ఉపన్యాసాలు ముఖ్యం కాదు, కొంతవరకే వాటి అవసరం కూడా. జ్ఞాని అయినవాడు మాటలు చెప్పడు, తన చుట్టూ ఉన్నవారిని మౌనంగా ప్రభావితం చేస్తాడు. చూపులతో సందేశాలు కూడా అందించగలడు. నిశ్శబ్దంగా జ్ఞానం ప్రసరింప చేయగలడు. అది దర్శన రహస్యం. ఉపదేశం కన్నా దర్శనం ఎంతో విలువైనదని గ్రహించండి అంటూ వారికి హితబోధ చేశాడు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరారు.